ఒక ప్రశాంతమైన గ్రామంలో ఒక పాత బొమ్మల దుకాణం లోపల పై డెస్క్ మీద ఒక చిన్న ఎరుపు రైలు ఉండేది. ఆ రైలు పేరు జూమర్. కానీ ఇది సాధారణ రైలు కాదు. ఇది కాలాన్ని దాటి ప్రయాణించే రైలు. ఒకరోజు టిమ్మీ మరియు అతని చెల్లెలు ఎల్సా ఆ దుకాణానికి వచ్చారు. వాళ్ళు జూమర్ను చూసిన వెంటనే వారి కళ్లలో ఆనందం మెరుస్తూ కనిపించింది. అప్పుడు దుకాణదారు చెప్పారు, టైం విసిల్ అని చెప్పగానే, జూమర్ నిన్ను కాలాన్ని దాటి తీసుకెళ్తుంది. వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత టిమ్మీ ఉత్సాహంగా అరవాడు, టైం విసిల్. జూమర్ మెరుస్తూ ప్రకాశించింది. చక్రాలు తిరగడం ప్రారంభించాయి. వెంటనే ఎక్కండి మిత్రులారా అని రైలు మాట్లాడడం ప్రారంభించింది. వాళ్ళిద్దరూ రైలులోకి ఎక్కారు. రైలు కాలాన్ని దాటి ప్రయాణించడం మొదలుపెట్టింది. మొదటి స్థానం ప్రాచీన ప్రపంచం. పెద్ద పెద్ద చెట్లు, ఎగిరే పక్షులు. అక్కడ ఒక చిన్న డైనోసార్ రైలును ఆశ్చర్యంతో చూసి ప్రేమగా తాకింది. తర్వాతి స్థానం పాత ఈజిప్టు. భవ్యమైన పిరమిడ్లు ఆకాశాన్ని తాకుతున్నట్టుగా కనిపించాయి. ఓటకాలు నెమ్మదిగా నడుస్తున్నాయి. సూర్యకాంతి బంగారు సింహాసనాల మీద మెరుస్తోంది. తరువాత భవిష్యత్ ప్రపంచం. ఆకాశంలో ఎగిరే వాహనాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. రోబో గురువులు తెలివిగా పాఠాలు బోధిస్తూ ఉన్నారు. టిమ్మీ మరియు ఎల్సా ఆనందంతో తళుక్కున మెరిపోతున్నారు. తర్వాత జూమర్ చెప్పింది, సరే పిల్లలు, ఇంటికి తిరిగి వెళ్లే సమయం వచ్చేసింది. వాళ్ళు తిరిగి తమ గదిలోనే ఉన్నారు. ఇది నిజమేనా అని టిమ్మీ కొంచెం ఆశ్చర్యంగా అడిగాడు. ఎల్సా నవ్వుతూ అతని చేతిలో మెరిసే నాణెం పెట్టింది. అందులో రాసి ఉంది, జూమర్స్ టైమ్ ట్రావెల్ ఎక్స్ప్రెస్ మళ్లీ స్వాగతం. ఆ రోజు నుండి ప్రతి రాత్రి వారు మెల్లగా చెబుతారు, టైం విసిల్.